హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సరదాగా శ్రీదేవితో. సో ఎప్పటి నుంచో అనుకుంటున్న నాంపల్లి నుమాయిస్ ఎగ్జిబిషన్కి అయితే ఈ రోజు వెళ్ళడానికి నాకు టైం దొరికింది. అసలు అక్కడికి ఎలా వెళ్ళాలి, లోపల ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి, వాటి కాస్ట్ ఎంత, అంతా ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు అంతా డీటెయిల్స్ తెలిసిపోతాయి. ఈ నాంపల్లి ఎగ్జిబిషన్కి రావడానికి మెయిన్గా 3 థింగ్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. దానిలో ఫస్ట్ వన్ వచ్చేసి ఓన్ వెహికల్ ప్రిఫర్ చేయకండి, మెట్రోలో రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది, వీక్ డేస్ అయినా వీకెండ్స్ అయినా చాలా ట్రాఫిక్ ఉంటుంది. మెట్రోలో వస్తే నాంపల్లిలో కాకుండా గాంధీ భవన్లో దిగండి, అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ ఎగ్జిబిషన్ అయితే ఉంటుంది. ఇంకా ఎగ్జిబిషన్లోకి అయితే ఎంటర్ అవ్వలేదు, బయట అయితే ఈ ఆక్సిడైజ్ జ్యువెలరీ కనిపించింది, చాలా బాగున్నాయి, చాలా వెరైటీ డిజైన్స్ కూడా ఉన్నాయి. కాస్ట్ అయితే 150 to 180 చెప్తున్నారు, బార్గెన్ చేస్తే 70 to 80 రూపీస్కి వస్తుంది. ఇది 84th ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అండ్ ఈ ఇయర్ 2200+ స్టాల్స్ పెట్టారంట. నుమాయిస్ టైమింగ్స్ వచ్చేసి 4 PM to 10:30 PM వీక్ డేస్, అదే వీకెండ్స్ అయితే 4 PM to 11 PM ఉంటుంది. ఈ స్లింగ్ బ్యాగ్స్ కాస్ట్ వచ్చేసి 250 ఫిక్స్డ్ ప్రైస్. జ్యువెలరీ, డ్రెస్సెస్, చెప్పులు, బ్యాగ్స్, హోమ్ డెకర్స్ అన్నీ లోపల కన్నా బయట కాస్ట్ తక్కువగా ఉంటాయి. నుమాయిస్కి ఎంటర్ అవ్వడానికి మొత్తం 3 గేట్స్ అయితే ఉంటాయి, గేట్ 1, గేట్ 2 అండ్ గేట్ 3. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటి అంటే క్యాష్ ఖచ్చితంగా తీసుకురావాలి. యూపీఐ యాప్ సరిగ్గా వర్క్ అవ్వవు అండ్ లోపలైతే స్వైపింగ్ మిషన్స్ చాలా తక్కువ. నేను ఇక్కడ గేట్ 2 నుంచి ఎంటర్ అవుతున్నాను. టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ అండ్ కిడ్స్ బిలో 5 yearsకి ఫ్రీ. ఇక్కడ నేను గేట్ నెంబర్ 2 నుంచి లెఫ్ట్కి వెళ్ళగానే చికంగారి కుర్తీస్ ఉన్నాయి, అవి ఎప్పుడూ వేసుకుంటే ఎలిగెంట్గానే అనిపిస్తాయి. కాస్ట్ వచ్చేసి 1400 అలా చెప్తున్నారు. ఫిక్స్డ్ ప్రైస్ ఉన్న దగ్గర మనం ఏం చేయలేము, బట్ ఫిక్స్డ్ ప్రైస్ లేవు అన్న దగ్గర మీ బార్గెన్ స్కిల్స్ అన్నీ ఉపయోగించి పర్చేస్ చేసుకోండి. అండ్ ఇక్కడ 3 టాప్స్ 999 కూడా ఉన్నాయి, బట్ క్లాత్ క్వాలిటీ అంతగా అనిపించలేదు నాకు. ఇక్కడైతే మనకి 999కి డ్రెస్ మెటీరియల్ ఫుల్ సెట్ అయితే వస్తుందన్నమాట. కలర్స్ అండ్ డిజైన్స్ చాలా బాగున్నాయి. అండ్ ఈ హార్ట్ షేప్ డ్రెస్ వచ్చేసి 600 అలా చెప్పాడు. అండ్ దీంట్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఎగ్జిబిషన్ స్టార్టింగ్ 4K అయినా కూడా మీరు ముందు కూడా రావచ్చు, 10K అలా ఓపెన్ ఉంటుంది, బట్ అన్ని స్టాల్స్ ఓపెన్ ఉండకపోవచ్చు. అండ్ మీరు ఓన్ వెహికల్లో తిరగాలి అన్నా కూడా బిఫోర్ 4 వరకు తిరగవచ్చు, 4 తర్వాత గేట్ 3 నుంచి బయటకు వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ కుర్తీ విత్ బాటమ్ 499లో కూడా అవైలబుల్గా ఉన్నాయి, బట్ ఏది తీసుకున్నా జాగ్రత్తగా క్వాలిటీ చెక్ చేసి తీసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న రాజస్థాన్ డ్రెస్సెస్ కాస్ట్ అయితే 1400 చెప్తున్నారు. అండ్ ఇక్కడ మామ్ డాటర్ కాంబోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్లాజోస్ ప్యాంట్స్ వచ్చేసి 250 చెప్తున్నారు అనమాట. క్లాత్ క్వాలిటీ అయితే బాగుంది. ఇక్కడ కలెక్షన్స్ అయితే బాగున్నాయి కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారు. ఏది చూసినా తీసుకోవాలి అని ఉంది కానీ బట్ ప్రైజెస్ అయితే అంత వర్త్ అనిపించట్లేదు నాకు క్వాలిటీకి. ఈ షాప్ మొత్తం చిన్నపిల్లల కోసం చాలా క్యూట్ టాప్స్ ఉన్నాయి, స్కర్ట్స్ ఉన్నాయి, చిన్న చిన్న నిక్కర్స్ ఉన్నాయి. నాకైతే చాలా క్యూట్గా అనిపించింది. వీటి కాస్ట్ వచ్చేసి 400 అలా చెప్పారనమాట. ఇది వచ్చేసి నుమాయిస్ ఎగ్జిబిషన్ ఫేమస్ మినీ ట్రైన్ అనమాట. దీంట్లో కూర్చుంటే మనకి ఎగ్జిబిషన్ మొత్తం తిప్పి చూపించేస్తుంది, అదే మనకి ఎక్కువ నడవాల్సిన పని లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, వీక్ డేస్లోనే వెళ్ళాను నేను, బట్ ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ క్రౌడ్ వచ్చేసారు, అస్సలు ఖాళీ లేదు. ఇక్కడైతే నేను ఫస్ట్ టైం చాక్లెట్ ఫౌంటైన్ అయితే ట్రై చేయబోతున్నాను. ఎప్పుడు చూసి ట్రై చేయాలి అనుకునేదాన్ని కానీ బట్ ట్రై చేయలేదు, బట్ ఈసారి అయితే నేను ట్రై చేశాను. దీని కాస్ట్ 60 రూపీస్ అలా ఛార్జ్ చేశారు. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎగ్జిబిషన్కి వస్తే అందరూ పాటించే రూల్ ఒకటే, తిరగాలి, తినాలి, కొనాలి, అంతే కదా, ఏమంటారు కమెంట్ చేయండి. ఇక్కడ టాప్స్ 3000 రూపీస్ అంట, కాటన్ టాప్స్. క్లాత్ విషయానికి వస్తే మరీ అంత అనిపించలేదు, బట్ కలెక్షన్స్ బాగున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న డ్రెస్ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ ఈచ్ వన్. అండ్ కలెక్షన్స్ అయితే చాలా కూల్గా అనిపించినాయి.
में मिलेगा, ओनली ऊपर 999 में। ऊपर क्या बताओ, ये रजवाड़ी कॉन्सेप्ट है, ये रजवाड़ी कॉन्सेप्ट है, ये आपको 2000 में मिलेगा। अगर चैनल को लाइक करके सरप्राइज करके आए तो आपको 50% ऑफ दे दूंगा मैं। ओके, ये भी देख लो भैया, ये देखो, इसमें तो जो भी देखते हो आप सिर्फ 1500 में 2 मिलेगा, 15 में 2। और भी बहुत सारा वैरायटी है, ये लखनवी काम का है। ऊपर ये देखो आप कुर्ती ओनली 1000 में पूरा कुर्ती सेट्स मिलेगा, ओनली 1000 में। चैनल को लाइक करके आइए, 1000 का 3 है मैडम, देखिए टॉप 1000 का 3 है। आइए मैडम, अंदर आइए। ఇక్కడ గేమ్స్ కనిపిస్తున్నాయి కదా, అస్సలు ఆడకండి. ఒకవేళ ఖచ్చితంగా నేను ఆడతాను, ఖచ్చితంగా గెలుస్తాను అంటే తప్ప అనవసరంగా వేస్ట్ ఆఫ్ మనీ. ఇక్కడ క్యాండీస్ కూడా ఉన్నాయి, గ్రీన్ యాపిల్, ఆరెంజ్, స్ట్రాబెర్రీ అండ్ బ్లూబెర్రీ కూడా ట్రై చేయండి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బల్క్లో కావాలంటే బల్క్లో తీసుకోవచ్చు, లేదు అంటే చిన్న చిన్న ప్యాకెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ హోమ్ డెకోర్కి వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే. అండ్ ఇంకా ఫైనల్గా రైడ్ సెక్షన్కి అయితే వచ్చేసామన్నమాట. నాకైతే చాలా భయం రైడ్స్ ఎక్కాలి అంటే, ఎందుకంటే ఫుల్గా తినేసాను అప్పటికి. ఇంకా రైడ్స్ ఎక్కాలి అంటే ఆలోచిస్తున్నా, బట్ కనీసం జైంట్ వీల్ అన్నా ఎక్కాలి అని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. అండ్ ఇక్కడైతే ఫుల్ కలర్ఫుల్గా అనిపించింది లైటింగ్స్ తోటి. ఇంకా టికెట్ అయితే తీసేసుకున్నాం, 150 per person పడింది. నాకైతే ఫుల్ భయంగా ఉంది, బట్ చూడాలి ఏమవుతుందో. ఫస్ట్ ఎక్కినప్పుడు ఏం అనిపించలేదు కానీ, బట్ సైడ్ నుంచి వ్యూ చూస్తుంటే మాత్రం నిజంగానే పడిపోతున్నామా అన్న ఫీల్ వచ్చేసింది. అసలు వీడియో తీయడానికి కూడా అవ్వలేదు, అంత భయపడ్డాం మేమైతే. ఇక్కడ నేను అమ్మ జరుంటే చచ్చిపోతుండేరా ఆ డైలాగ్ చెప్తున్నా, అంత భయం అనిపించింది. మినీ హార్ట్ అటాక్ అనుకోండి. బట్ అప్పుడప్పుడు ఇలాంటి అడ్వెంచర్స్ చేస్తూ ఉండాలి లైఫ్లో, అప్పుడే లైఫ్ అంటే ఇంకా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇంకా ఈ వ్యూ అయితే జైంట్ వీల్ పై నుంచి ఇంత బాగుంది. ఈ వ్యూ అయితే నాకైతే మస్త్ అనిపించింది. అసలు మీరు నుమాయిస్ ఎగ్జిబిషన్కి ఇప్పటికీ వెళ్ళారా వెళ్ళలేదా కమెంట్ చేయండి. వెళ్తే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఎగ్జిబిషన్కి అయితే నేను ఇంటి దగ్గర నుంచి తినేసే స్టార్ట్ అయిపోయాను. అండ్ జైంట్ వీల్ ఎక్కడం వల్ల నాకైతే ఫుల్ తిప్పేసింది. ఇంకా నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి జస్ట్ అలా కొంచెం చెరుకు రసం తాగి ఇంకా రిటర్న్ అయిపోయాను అనమాట. అందుకనే ఫుల్గా తిన్న తర్వాత ఏ రైడ్స్ ట్రై చేయకండి. సో ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.